వచ్చే ఏడాది లార్డ్స్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. అందులో పోటీ పడాలంటే టీమిండియా ఖచ్చితంగా ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 4-0 తేడాతో గెలవాల్సిన పరిస్థితి. ఈ మధ్య న్యూజిలాండ్ జట్టు చేతిలో వైట్ వాష్ కు గురైన నేపథ్యంలో టీమిండియా ఆస్ట్రేలియాతో ఈ నెల 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ పెత్తు వేదికగా జరిగే తొలి టెస్ట్ కు దూరం అయ్యాడు. దీంతో భారత జట్టును బుమ్రా నడిపించనున్నాడు. ఇక ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాలంటే టీమిండియా అనుసరించాల్సిన విధానాలను రవిశాస్త్రి వెల్లడించాడు. ఒక జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ న్యూజిలాండ్ జట్టుతో వైట్ వాష్ కు గురైన తర్వాత టీమిండియాపై ఒత్తిడి పెరిగిపోయింది. ఇది సహజమే. కాకపోతే టీమిండియా ఒత్తిడి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది లార్డ్స్ లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టాలంటే టీమిండియా ఈ సిరీస్ లో అద్భుతమైన ప్రతిభ చూపించాలి. 2018-19 అలాగే 2021లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ప్రణాళికలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. పరిస్థితిని ఎలా అలమరుచుకోవాలనో ఇప్పుడున్న ఆటగాళ్లు గ్రహిస్తే గెలుపు పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే విజయం ఒక్కరి వల్ల దక్కదు కాబట్టి సమిష్టి తత్వాన్ని అలవరుచుకుంటే ఆస్ట్రేలియాపై గెలవడం పెద్ద కష్టం కాదు. గత 2 సీజన్లలో టీమిండియా దానిని నిరూపించింది. ఈసారి కూడా పునరావృతం చేస్తే పెద్దగా ఇబ్బంది ఉండదని రవిశాస్త్రి చెప్పాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా మైదానాలు భారత ఆటగాళ్లకు కొత్త కాదు. ఈ మైదానాల్లో పేస్ బౌలర్లు సత్తా చాటగలరు. రోజులు గడుస్తున్న కొద్దీ స్పిన్ బౌలర్లు రెచ్చిపోగలరు. దీన్ని అదునుగా చేసుకుని టీమిండియా మంచి ప్రణాళికలతో ముందుకెళ్తే విజయం దక్కడం ఖాయమని రవిశాస్త్రి అన్నారు.